ఇక ప్రభుత్వ ఉద్యోగులు అటో ఇటో తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చేసింది. ఇప్పుడు కనుక వాళ్ళు సరైనటువంటి దృక్పథంతో ఆలోచించకపోతే, ఎస్పెషల్లీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే వాళ్ళకి తాబేదారులుగా పనిచేయక తప్పట్లేదు. అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలకు అనుచరుల్లాగాను పనిచేస్తున్నారు. అది ఎంతవరకు నడిచిపోయింది. ఇప్పుడు ఇక ఇంతవరకు సస్పెన్షన్లో యాక్షన్స్ ఉంటున్నాయి కాదు, ఇక పైన జైళ్ళకి కూడా వెళ్లాల్సి వస్తుంది. మొన్న మధ్యన ఏదైతే ఒక కేసులో ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది, రఘురామకృష్ణరాజుని కొట్టారన్నటువంటి కేసులో. ఇప్పుడు కాదంబరి జత్వాని కేసులో ఏకంగా ఐపీఎస్ అధికారి ఆంజనేయులు, మాజీ డీజీ, ఆయన డీజీ స్థాయి అధికారి, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి సస్పెండ్ చేసి వేధించారన్న దాని మీదనే ఇవాళకి ఆయన ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదని చెప్పి ఉద్యమాలు చేయడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ ఆంజనేయులు గారిని ఏకంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించేటటువంటి చర్య. మొన్న ఒక ఐపీఎస్ అధికారిని జైలుకు పంపించడం అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరి కోసం పనిచేస్తున్నారు? అధికారంలో ఉన్న ప్రభుత్వం కోసం. రాజ్యాంగబద్ధమైన విధులు చేయట్లేదు వాళ్ళు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతుంది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ప్రజల కోసం కాదు, ప్రజాస్వామ్యం కోసం కాదు, లేకపోతే చట్టబద్ధమైనటువంటి పాలన కోసం కాదు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళు మారినప్పుడు వీళ్ళు సస్పెన్షన్లే కాదు జైళ్ళకి పోవాల్సి వస్తుంది. చివరికి ఆ నాయకులు ఏదో బాగా సంపాదించుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు కోర్టు కేసులు చూసుకోగలరు. వీళ్ళ డిపార్ట్మెంటల్ ఇన్కమ్ పోతుంది. తర్వాత జీవితకాలం కోర్టుల చుట్టూ తిరగాలి, జైళ్ళ పాలు కావాలి. ఈ కర్మ అవసరమా? ఎందుకు మేము బాధ్యతగా పనిచేస్తాము, మా డ్యూటీ వరకు మేము చేస్తాం తప్పించి మేము ఈ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పలేరా? చెప్పలేకపోతే భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది.